ఈ వీడియో ఓటింగ్ ఎనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో అన్అఫిషియల్ పోల్స్లో ఎవరున్నారు టాప్లో, అఫిషియల్ పోల్స్లో టాప్లో ఎవరున్నారు, సో డౌన్ ద లైన్ బాటంలో ఎవరున్నారు, ఎలిమినేషన్కి దగ్గరగా ఎవరున్నారు, ఏంటి పరిస్థితి అనేది మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మీరు ఎవరికి ఓటు వేశారనేది కామెంట్ చేయండి. రెగ్యులర్గా కళ్యాణ్, తనుజ పేరు కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ పేర్స్ ట్రై చేయండి. బర్నీ గారి పేరు పెట్టడానికి ట్రై చేయండి, డెమోన్ పేరు పెట్టండి, బర్నీ గారు పెట్టండి. ఫ్యాన్స్ రండి అబ్బా, ఓట్లు వేయండి అబ్బా, కామెంట్లు పెట్టండి అబ్బా. అక్కడ లేదంటే ఏదేదో తనుజ కళ్యాణ్ పిఆర్ ఛానల్ అనుకుంటారు అనవసరంగా. ఆల్రెడీ అంటున్నారు, అది కాదని నిరూపించడానికి మీరన్నా ట్రై చేయండి కొంచెం, ఓకేనా. సో అఫీషియల్ పోల్స్ నుంచి కాసేపు పక్కన పెడితే అన్అఫిషియల్ పోల్స్లో లాస్ట్ వీక్ వరకు తనుజ గారు లీడింగ్ ఉన్నారండి. సో ఎవరు అవునన్నా కాదన్నా తనుజ గారి లీడింగ్ అసలు మామూలు కాదు. అఫీషియల్లో వచ్చు, అన్అఫిషియల్లో వచ్చు, తనుజ గారి దగ్గరలో కూడా ఎవరు లేరు లాస్ట్ వీక్ వరకు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ లాస్ట్ వీక్ వరకు అయితే లేరు. సో ఈ వీక్ వచ్చేసరికి కంప్లీట్గా థింగ్స్ చేంజ్ అయిపోయాయి. ఎందుకు చేంజ్ అయిపోతాయంటే, సో 12th వీక్ వచ్చింది, విన్నర్ డిసైడ్ చేసుకోవాల్సిన మూమెంట్ వచ్చింది. సో తనుజ గారు ఆల్రెడీ ఒక విన్నర్ మెటీరియల్గా ఫిక్స్ అయ్యారు. సో ఇటుపక్క పోర్సన్ ఎవరు అన్నప్పుడు ఇమాన్యులా లేదా కళ్యాణ్ అన్నప్పుడు సో మెజారిటీ కళ్యాణ్ వైపు వచ్చేసారు. ఇంకా కళ్యాణ్ తనుజ మధ్య విన్నర్ ఫిక్స్ అని క్లియర్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు తనుజ హేటర్స్ కళ్యాణ్ వైపు ఆబ్వియస్లీ వెళ్తారు. సో కళ్యాణ్కు ఉన్న హేటర్స్ తనుజ వైపు వెళ్తారు. సో వీళ్ళిద్దరిలో మెజారిటీ హేటర్స్ ఎవరికి ఉన్నారనేది మీకు తెలుసు. ఆ విషయం బిగ్ బాస్ టీము కూడా తో సహా సో మరి ఎవరి వైపు ఏంటి అనేది క్లియర్గా తెలుసు అనమాట. సో ఇలాంటి సిట్యువేషన్ వచ్చినప్పుడు అండ్ మొన్న నామినేషన్స్ ఏదైతే జరిగిందో, సో కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ ఇంకా కళ్యాణ్కి తిరుగులేదు అనే ఎపిసోడ్ మొన్న పడింది. ఆ అబ్బాయికి ఇంకా రాడు, ఇమాన్యుయల్కి ఇంకా ఛాన్సే లేదు, తనుజ వర్సెస్ కళ్యాణ్ అనేది మొన్న. దాంట్లో కళ్యాణ్ తప్పులు ఉన్నాయంటే ఉన్నాయి, కళ్యాణ్ తప్పులు ఉన్నాయి, దాంట్లో చిన్న ఉన్నాయి. కాకపోతే కళ్యాణ్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే రితు కళ్యాణ్తో గొడవ పెట్టుకోవడం. డెమోను ఇమాన్యుయల్ నామినేషన్లో కళ్యాణ్ దూరడం కళ్యాణ్ మిస్టేక్ అవ్వచ్చు, కానీ సో అబ్బాయి దగ్గర పాయింట్ ఉంది, ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు సో డెమోని కళ్యాణ్ ఎక్కడ కార్నర్ చేస్తున్నాడన్న థాట్లో అక్కడ రితు రావటము, రితుకి కళ్యాణ్కి బీభత్సమైన గొడవ జరగటము, ఆ గొడవలో కళ్యాణ్ దగ్గర ఒక పాయింట్ ఉండటము. ఏంటి, డెమోను ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకున్నాడు, బట్ మీరు నేను డీల్ పెట్టుకున్నానని చెప్పి నువ్వు నన్ను అనుమానించు, పెట్టుకుంది నీ ఫ్రెండే డీల్ పెట్టుకున్నాడు. సో నీ ఫ్రెండ్ పెట్టుకున్న సంగతి నువ్వు మాట్లాడకుండా నేను పెట్టుకున్నాను నువ్వు మాట్లాడుతున్నావా, ఇప్పుడు ఉల్టా వచ్చి మళ్ళీ నన్నే అంటున్నావా అని చెప్పి అబ్బాయి మాట్లాడటము. సో అబ్బాయి చేసిన చిన్న తప్పులు ఉన్నాయి. స్టూల్ను కొట్టడము తప్పులే ఉంది, అమ్మాయి మీదకి వెళ్ళడము తప్పే ఉంది. డెఫినెట్లీ నాకు సార్ దీన్ని అడ్రస్ చేస్తారు, ఆ అబ్బాయి సారీ చెప్తాడు, ఆబ్వియస్లీ అది అబ్బాయికి మళ్ళీ ప్లస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ అందరికీ తెలియని విషయం, కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం, సో సగం మందికి అర్థం కాని విషయం, ఎవరికి వాళ్ళ థింగ్స్ని వాళ్ళు పోర్ట్రే చేసుకుంటున్న విధానం ఏదైతే ఉందో ఆ అబ్బాయి అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసాడా లేదా. సో దీని మీద పెద్ద డిబేటే నడుస్తుందండి సీరియస్లీ. సో ఇమాన్యుయల్ నీ మంచి కోరు చెప్తున్నాను రా, వినరా, అర్థం చేసుకోరా అని చెప్పడము. నామినేషన్స్ అయిపోయాక బర్నీ గారు ఒక నామినేషన్తో మొత్తం చెడగొట్టుకున్నామని చెప్పి ఆయన అంటాము. సో దాన్ని కొంతమంది స్టూల్ తన్నాడు కాబట్టి అలా మాట్లాడారని కొంతమంది అంటారు, లేదు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారని చెప్పి ఇంకొంతమంది అంటారు, ఏం మాటలు మాట్లాడడం మాకు తెలుసు అని ఇంకొంతమంది చెప్తారు. సో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారని చెప్పి చాలా మంది చెప్పారు. సో రకరకాలుగా అసలు బ్యాడ్ వర్డ్సే యూజ్ చేయలేదు, యూజ్ చేస్తుంటే రితు చౌదరి మళ్ళీ తిరిగి అబ్బాయితో ఎందుకు అంత మంచిగా మాట్లాడుద్దని ఇంకొంతమంది లాజిక్ మాట్లాడతారు. సో ఎవరి వర్షన్స్ వాళ్ళు వినిపిస్తున్నాయి. బట్ ద థింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అది శనివారం నాకు సార్ వచ్చిందో ఎవరికి తెలియదు. ఫస్ట్ అవి ఇగో అబ్బాయి మాట్లాడింది నిజంగా బూతులు మాట్లాడితే బీ ప్లేస్ మరి చూపిస్తారు, మనకి వినిపించరు కానీ బీ ప్లేస్ మనకి వినిపిస్తారు, ఇదిగో ఇది అని. అది ఎంత పెద్ద బూతులు అనేది తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతూ FUCK అని చెప్పి కోపంగా అన్నారు అనుకోండి, ఇది కూడా బూతే, బట్ ఇది ఎంత పెద్ద బూతు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది జనరల్గా చాలామంది ఆ కోపంలో ఆవేశంలో మాట దూలి వదిలేస్తుంటారు. ఒకవేళ ఇలాంటి మాటలు ఏమన్నా ఇంగ్లీష్లో పదాలు ఏమన్నా మాట్లాడు ఉంటే ఓకే ఫైన్, అది కూడా తప్పే. అది పెద్ద తప్ప అంటే పెద్ద తప్పు కాదు. లేదు తెలుగులో ఇంకా నాటు బూతులు తిట్టాడంటే బిగ్ బాస్ టీం చూపిస్తుంది. అప్పటి వరకు మనం దాని గురించి మాట్లాడకూడదు, అజంప్షన్స్ని మనం అక్కడ చెప్పకూడదు అంటాను నేను, ఓకేనా. బట్ నేనేమంటానంటే సో కట్లయితే ఉన్నాయి, మీరు అవునన్నా కాదన్నా కట్లు ఉన్నాయి, ఆ కట్లలో ఏముందనేది ఎవరికి తెలియదు. సో ఎవరిది వాళ్ళు ఊహించేసుకుంటున్నారు అనమాట. అది నాకు సార్ వచ్చింది, నాకు తెలియదు. సో ఈ ఓవరాల్ థింగ్లో ఆ అబ్బాయికి పాజిటివ్గానే కనిపిస్తుంది, ఎంతో కొంత పాజిటివ్ అయింది. ఇప్పుడు అబ్బాయి చేసిన తప్పులు ఉన్నాయి, కాకపోతే అబ్బాయి పడిన కోపం, అబ్బాయికి ఎందుకు కోపం వచ్చింది అనేది ఆ పాయింట్ హైలైట్ అయింది అనమాట. ఆ పాయింట్ హైలైట్ అయినప్పుడు అబ్బాయి తప్పు లేదు కదా అని అనిపిస్తుంది అనమాట. స్టిల్ ఆ ప్రాపర్టీని అలా తన్నడం అవనేది తప్పు. సో నాకు డెఫినెట్లీ నాకు సార్ క్వశ్చన్ చేస్తారు.
సో దాని తర్వాత నిన్న గేమ్ గెలవటము, సో తర్వాత లైవ్లో అందరితో మంచిగా మాట్లాడటము, లైవ్లో తనూజ గురించి తను చెప్పే విధానం కానీ, నిన్న నైట్ గేమ్ అయిపోయిన తర్వాత తనూజతో కూర్చొని మాట్లాడిన విధానం కానీ, సో ఇవన్నీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో అబ్బాయి ఉన్నాడు, ఒక పాజిటివ్ గేమ్ అబ్బాయి ఆడుకుంటూ వెళ్తున్నాడు. ఈవెన్తో మన టాస్క్లో కొంచెం చిన్న పాటి మళ్ళీ తప్పులు కూడా జరిగాయి. సో ఈ అబ్బాయి మంచిగానే వెళ్తున్నాడు, పెద్దగా ఏం లేదు. అండ్ అసలు కోపమే పడని ఒక అబ్బాయి అంత పెద్దగా మాట్లాడటం, అంత పెద్దగా అరవటము అనేది, సో ఎవరో రెచ్చగొట్టుంటేనే రెచ్చిపోయాడు తప్పితే, రితు రెచ్చగొడితేనే రెచ్చిపోయాడు తప్పితే, లేకుంటే అబ్బాయి రెచ్చిపోయేవాడు కాదు అనేది మేజర్గా అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఓకేనా? సో కాబట్టి అది అబ్బాయికి పాజిటివ్ థింగ్గా మారింది. సో అందుకని అబ్బాయి లీడ్లో కనిపిస్తున్నాడు. సో తనూజ గారు అంటే లైక్ అన్అఫిషియల్ పోల్స్లో, అఫిషియల్ పోల్స్లో స్లైట్ ఎడ్జ్ ఉంది అంటున్నారు. అది కళ్యాణ్కి తనూజకి మధ్యలో ఎంత ఓటింగ్ డిఫరెన్స్ ఉందనేది తెలియదు. సో నిన్న కళ్యాణ్ ఓటింగ్లో టాప్లో ఉన్నారు స్లైట్ ఎడ్జ్లో అని చెప్పారు కాబట్టి మేబీ ఈ రోజు కూడా అదే జరుగుతుండొచ్చు అక్కడ. సో ఎందుకంటే దాని వరకు ఉంచడం కోసం ఆబ్వియస్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రై చేస్తుంటారు కూడా, ట్రై చేయాలి కూడా. అండ్ ఎవరి గురించి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. తనూజ పిఆర్ మేబీ దీంట్లో వెనకబడింది ఏమో. తనూజ ఫ్యాన్స్ నిన్నటి వరకు యాక్టివ్ ఉన్న వాళ్ళు సడన్గా ఈ వీక్ నుంచి కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళినట్టు కనిపిస్తా ఉన్నారు. చూడాలి మరి ఏం జరిగింది ఏంటనేది. లేదా అంటే మళ్ళీ చెప్తున్నాం, మేము అన్అఫిషియల్లో ఓట్లు వేయము, ఓన్లీ అఫిషియల్లోనే ఓట్లు వేస్తామంటే ఇది మోసం చేసుకున్నట్టు అవుతుంది. మొన్నటి వరకు తనూజ గారి ఫ్యాన్స్ అఫిషియల్ ఓటింగ్లో కూడా కాకుండా అన్అఫిషియల్లో కూడా ఓట్లు వేశారు, తనూజని టాప్లో పెట్టారు. ఓకేనా? సో కాబట్టి అలా మోసం చేసుకోవద్దు, ఓట్లు వేయండి అన్అఫిషియల్ ఓట్స్లో కూడా గట్టిగా ట్రై చేయండి. అండ్ తనూజ గారి దగ్గరికి ఈ రోజు ఎపిసోడ్లో ఆమె కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ పడుద్ది. ఆ గేమ్ ఆడటము, గేమ్ ఓడిపోవటము, జస్ట్లో ఓడిపోవటము గేము. సో కాబట్టి ఆ బాధ అమ్మాయిలో ఉండటము, గేమ్ ఓడిపోయిన బాధ అమ్మాయి కళ్ళలో కనిపించడము, సో అది కొంచెం సింపతి వర్కౌట్ అవుతుంది తనూజకి. సో దాని తర్వాత వచ్చేసరికి ఇంకా అంటే ఈ ఎపిసోడ్ అదే హైలైట్ అవుతుంది. సో దాని తర్వాత బాధపడటం, మేబీ కళ్యాణ్ తనతో మాట్లాడింది ఏమన్నా వేస్తే అది కళ్యాణ్ కూడా ప్లస్ అవుతుంది. సో లేదు తనూజ బాధపడి తర్వాత రితుతో మాట్లాడుతుంటే తనూజకు మంచి సింపతి వర్కౌట్ అవుతుంది అనమాట ఎపిసోడ్లో. సో ఇంకా దాని తర్వాత హారిక వస్తారు. సో హారిక వచ్చి తనూజతో మాట్లాడుతున్నప్పుడు సో నాకు నువ్వు ఒక అభిజిత్తులా కనిపిస్తున్నావు అని చెప్తారనమాట. సో మేబీ ఈ పాయింట్ ఏమన్నా వేస్తే అది తనూజకి ఇంకొంచెం ప్లస్ అవుతుంది అనమాట. అంటే లైక్ ఎందుకు ఈ పాయింట్ అంటే ఆ గేమ్ ఆడే విధానం, మైండ్ గేమ్ చాలా చోట్ల ఆడింది. మొన్న మైండ్ గేమ్ ఆడింది. ఆ టీమ్స్ డివైడ్ చేసే దగ్గర ఆ టీమ్స్ డివైడ్ చేసి నిన్నటి వరకు అంత పెద్ద గొడవ జరిగిందంటే కారణము సో దాని వెనకాలంలో మాస్టర్ మైండ్ తనూజాని. ఆ మాస్టర్ మైండ్ తనూజాని బేబీ నాగ్ సార్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. నాగ్ సార్ ఒక పాయింట్లో అది అయిపోయింది కదా అయినా గుర్తించలేదు, మేబీ ఇప్పుడు ఏమైనా గుర్తిస్తారేమో చూడాలి. సో ఆ అమ్మాయి దానికి రెడీగా ఉందన్నమాట. సో ఆల్ క్రెడిట్ గోస్ టు తనూజ. నిన్న జరిగిన గొడవ వరకు, ఏదో నామినేషన్స్లో జరిగిన గొడవల వరకు కారణం తనూజాని. ఆ క్రెడిట్ మాత్రం అమ్మాయికి ఇచ్చేయాలి. సో కాబట్టి ఆ వేలో పొగుడు ఉండొచ్చు, లేకుంటే ఎవరైతే తనకు ఆపోజిట్గా ఉంటారో వాళ్ళతోటి ఆ గొడవలు పెట్టుకోకుండా సో వాళ్ళని సప్రెస్ చేస్తున్న దానికైనా కానీ ఏదైనా చెప్పుండొచ్చు. బట్ ఆ స్టేట్మెంట్ అయితే తనూజ మీద పాస్ చేశారు అలేఖ్య హారిక గారు అనమాట. ఎపిసోడ్లో వేస్తే తనూజకి ఇంకొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. బిగ్ బాస్ వేస్తారా లేదా అంటే బిగ్ బాస్ వేస్తారా లేదు. బిగ్ బాస్ లిటరల్లీ అమ్మాయి మీద కక్ష పెట్టుకున్నట్టున్నారు. తొండ ఆటలు అని చెప్పి జియో హాట్స్టార్లో పెట్టాడు. అస్సలు ఇప్పుడు దాకా ఏ కంటెస్టెంట్ని ఒక మేనేజ్మెంట్ ఒక స్టార్మా అంత డౌన్ గ్రేడ్లో మాట్లాడడం నేను ఎప్పుడు చూడాలి. ఫస్ట్ టైం ఓరే నాయన ఏంది అసలు అదే రచ్చ, అసలు అదే మామూలు కూడా కాదు. మళ్ళీ తీసేసారండి. జస్ట్ అలా వీళ్ళు బజ్ కోసం ఎంతకైనా తెగిస్తారండి. ఆ స్టార్మా వాళ్ళు బజ్ కోసం ఏదైనా చేస్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఓకేనా? ఆ కంటెస్టెంట్ని గట్టిగా వాడేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు. ఈ 3 వారాల్లో తనూజని వాడతారు చూడండి బిగ్ బాస్ టీము, అరాచకంగా వాడతారు ఆ పిల్లని. అది ఆలోచించుకోండి మీరు, గుండె రాయి చేసుకొని చూడండి. ఓకేనా? నెక్స్ట్ 3 వీక్స్ ఎలా జరుగుతుంది అనేది. సో థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ పాపం చాలా కష్టపడుతున్నాడు, గేమ్స్ ఆడుకుంటూ వస్తున్నారు. ఆ అబ్బాయి కష్టం అబ్బాయిది, కాకపోతే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపించాలంటే నామినేషన్స్లోకి రాలేదు. ఇంకంతకన్నా ఇమాన్యుయల్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. ఇమాన్యుయల్కి ఇప్పటికీ కూడా విన్నింగ్ రేస్ ఉందా అంటే లేదు, ఇంకా విన్నింగ్ రేస్ అట్ ప్రెసెంట్ నాకైతే తెలుస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఇంకా ఇమాన్యుయల్ ఇంకేదైనా మిరాకిల్ చేయాలి తప్పితే, మిరాకిల్ జరగాలి తప్పితే థర్డ్ ప్లేస్లో అయితే ఇమాన్యుయల్ ఉన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే సో సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి డిఫరెన్స్ మనకి యూట్యూబ్ పోల్స్లో క్లియర్గా కనిపిస్తుంది తప్పితే అఫీషియల్ పోల్స్లో అంత దూరం అయితే లేదు. అక్కడ సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి మరీ దూరం అయితే లేదు. ఎందుకంటే మిస్డ్ కాల్స్లో అవ్వచ్చు, లేకుంటే ఓటింగ్లో అవ్వచ్చు. ఇమాన్యుయల్ ఓటింగ్ ఇమాన్యుయల్కి పడుతుంది. దాన్ని తెలుగులో సైలెంట్ ఓటింగ్ అంటారు. నిశ్శబ్ద యుద్ధం కాదులే, నిశ్శబ్ద ఓటింగ్ అది. ఓకేనా? సైలెంట్ ఓటింగ్ ఉంది. చాప కింద నీరు లాగా ఓటింగ్ వెళ్తుంది అనమాట ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఓకేనా? ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉంది, ఏదైనా జరగచ్చు కూడా. బట్ గుర్రం ఎగరవచ్చు. కాకపోతే ఏంటంటే అది బయట మీకు మనకి
అన్అఫిషియల్ పోల్స్లో గట్టిగా కనపడట్లేదు, కానీ మేబీ ఆ పిఆర్ టీం అంత యాక్టివ్గా లేదనుకుంటాను. సో దానికి మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ బ్రదరే ఆ పిఆర్ టీంని మెయింటైన్ చేస్తున్నారు. సో వేరే పిఆర్ టీంని హైర్ చేసుకోలేదు అన్న టాక్ మనకి వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో అంటే నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే అంతగా కనిపించట్ల ఓటింగ్లో. బట్ నాకు ఇప్పుడు తెలుస్తున్న ప్రకారం ఏదో ఒక పిఆర్ టీంని మేనేజ్ చేసుకొని ఉండుండొచ్చు, ఎందుకంటే డబుల్ డిజిట్లో కనిపిస్తున్నాడు ఇమ్మాన్యుయల్. మొన్నంత వరకు సింగిల్ డిజిట్లో కనిపించే ఇమ్మాన్యుయల్ డబుల్ డిజిట్లో కనిపిస్తున్నారు. తనుజ ఓటింగ్ లైట్గా తగ్గినట్టు కనిపిస్తుంది అనమాట. సో తనుజ ఓటింగ్లోంచి ఇమ్మాన్యుయల్ ఓటింగ్ ఇమ్మాన్యుయల్కి పడుతుందా ఓటింగ్ అంటే న్యూట్రల్స్ తనుజ కాకుండా సో ఇమ్మాన్యుయల్ కూడా ఓట్లు వేస్తున్నారా యూట్యూబ్ పోల్స్లో ఎస్పెషల్లీ, దాని గురించి నేను చెప్తున్నా, చూడాలి. బట్ ఇమ్మాన్యుయల్ ఓటింగ్ అయితే మాత్రం పడుతుందండి, గట్టిగానే పడుతుంది ఇమ్మాన్యుయల్ ఓటింగ్. మరీ తీసి పారేసే ఓటింగ్ అయితే లేదు, పడుతుంది ఇమ్మాన్యుయల్కి ఓటింగ్ చెప్తున్నా కదా. నెక్స్ట్ ప్లేస్లో డెమోన్ ఉన్నాడు. సో డెమోన్కి ఈ రోజు ఎపిసోడ్ గట్టిగానే కలిసి వస్తుంది. సో మన మానస్ తోటి గేమ్ ఆడతారు. సీజన్ 5 అంటే మానస్ ఆడిన టాస్క్లు మామూలుగా ఆడలేదన్నమాట, చాలా కష్టపడి గట్టిగా ఆడతారు. ఆ మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ సీజన్ 5 వర్సెస్ మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ సీజన్ 9 మధ్య పోటీ జరిగింది. ఆ పోటీలో అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ సీజన్ 9 గెలుస్తాడు, డెమోన్ పవన్ గెలుస్తాడు. టాస్క్ మాస్టర్ మానస్తో నేను గేమ్ ఆడుతున్నానా అని చెప్పి డెమోన్ సుమనన్నతో చెప్తాడనమాట. ఆ డైలాగ్ వేస్తే సో సుమనన్నకి మన మానస్కి ఎలివేషన్ వచ్చింది. ఆ ఎలివేషన్ మీద గెలిచిన డెమోన్కి ఇంకా బీభత్సమైన ఎలివేషన్ వస్తుంది. బట్ ఇక సాడ్ పార్ట్ ఏంటంటే సో మనోడి దగ్గర పిఆర్ టీం గట్టిగా లేదు. సో నిజంగా క్లియర్గా తెలుస్తుంది పిఆర్ టీం లేదు. సో ఆ పిఆర్ కొన్ని ఫ్యాన్ పేజెస్ కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళతో నేను మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు తెలుస్తుంది దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు పెట్టుకున్నారు డెమోన్ పవన్ అంటే మాకు ఇష్టం అన్నని. ఎందుకంటే దాంట్లో 300, 400, 500, 600 ఫాలోవర్లు తప్పితే వేలలో ఉన్న ఫాలోవర్ల పేజీలు ఏడ కనపట్ల. పాప మా అబ్బాయి మీద నమ్మకంతో అబ్బాయి మీద అభిమానంతో పెట్టుకున్న వాళ్ళు ఉంటారు తప్పితే పిఆర్ టీంని హైర్ చేసుకుని అగ్రెసివ్ మూమెంట్ కనపట్ల. నిజంగా అగ్రెసివ్ మూమెంట్ కనిపించి ఉంటే వేరే లాగుండేది. అసలు హైలైట్ ఏంటంటే ఆ డెమోని కూడా తనుజ వాళ్ళే డిఫెండ్ చేస్తున్నారు. అలా అది గొంతు పట్టుకోవడం కాదు, అది ఇంటెన్షనల్ పట్టుకోలేదు, నార్మల్గా పట్టుకున్నారు అనే థింగ్ని తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే డిఫెండ్ చేస్తున్నారు పాపం డెమోన్ దగ్గరికి. సో అబ్బాయి సిట్యువేషన్ అలా ఉందన్నమాట డెమోని. బట్ ఓటింగ్లో సో డెమోన్ కనిపిస్తూ ఉన్నాడు 4th ప్లేస్లో. చెప్తున్నా కదా 14th వీక్లో ఏదైనా జరగవచ్చు. సో 14th వీక్ అప్పుడు డెమోన్ గురించి మాట్లాడుకుందాం. అట్ ప్రెసెంట్ 4th ప్లేస్లో కనిపిస్తున్నారు. దాని తర్వాత 5th ప్లేస్లో సంజన గారు కనిపిస్తున్నారు. సంజన గారి దగ్గరకు వద్దామండి. ఇప్పుడు సంజన గారు ఈ వీక్ ఆమె చేస్తున్న ప్రతి పని, ప్రతి మాట, ప్రతి అడుగు టాప్ 5లో ఉండాలి. ఫస్ట్ ఈ వీక్ సేవ్ అయిపోవాలి. ఈ వీక్ సేవ్ అవ్వడం కోసం ఆమె చేస్తున్న ప్రతి పని, ప్రతి అడుగు, ప్రతి మాట అసలు ఆమె ఎంత నెగిటివ్ అయిపోయినా పర్లేదు, ఈ వీక్ నేను సేవ్ అయిపోవాలా అన్నట్టుగానే ఆడుతున్నారు ఆమె గేమ్. లిటరల్ ఈ వీకే అది ఎవ్వరు ఎన్ని మాట్లాడి ఇప్పుడు యాక్చువల్గా కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఆమె నిన్న తప్పు జరిగిపోయింది, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో గొడవ జరిగిపోయింది. లాస్ట్ టైము ఒక టెడ్డీ టాస్క్లో ఏదైతే ఆ అమ్మాయిని అనేసి లోపలికి వచ్చి ఏడ్చి గగ్గోలు పెట్టి నేను మంచిగా అయిపోయాను అని చెప్పినావా, మళ్ళీ సేమ్ అదే పాయింట్స్ మీద కొట్టింది. ఇప్పుడు మాత్రం రాజీ పడట్లేదు, నేను తగ్గను అంటుంది. సో తగ్గకపోవడానికి కారణం ఏంటంటే ఓటింగ్ కావాలి. తగ్గితే కాంప్రమైజ్ అయితే వేడి చల్లారితే ఓటింగ్ పడదు. సో ఆ వేడి మీద ఉంటేనే ఓటింగ్ పడుద్ది అని సంజన గారికి క్లియర్ కట్గా తెలిసిందనమాట. సో ఆ సంజన గారు ఆ ఓటింగ్ కోసమే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో సో ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. తనూజ యాడ్ అయింది, రితు ఒకటే లేదు, తనూజ మళ్ళీ యాడ్ అయింది. సో తనూజ యాడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ సో లాస్ట్ సీజన్ మొన్న ఏదైతే జరిగిందో అదే జరుగుద్ది అని ఆ సంజన గారు కూడా తెలుసు. సో మన సంజన గారు అండ్ దివ్య ఉన్నప్పుడు దివ్య ఎలిమినేట్ అయిపోయింది, సంజన గారు ఎలిమినేట్ అయిపోలేదు. సో అలాంటప్పుడు సంజన గారికి ఏం తెలుస్తుంది, ఓకే దివ్య ఉంది, మనం ఈసారి ఏదైనా కొంచెం గట్టిగా చేస్తే మనం కొంచెం గట్టిగా నిలబడొచ్చు. సో ఈ అమ్మాయి వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ సంగతి నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఎందుకో వీక్ బై వీక్ చూసుకోవాల్సిన సంజన గారికి స్థితి ఏర్పడిందంటే సో టాప్ 5లో ఎవరు పెట్టలేదు సంజన గారిని. ఒక్క బర్నీ గారి ఫ్యామిలీ, సంజన గారి ఫ్యామిలీ తప్పితే మిగిలిన 7 ఫ్యామిలీస్ ఎవరు సంజన గారిని టాప్ 5లో పెట్టలేదు. సో పెట్టనప్పుడు ఆమెకు భయం ఉంటుంది కదా, ఆమె మేనిఫెస్ట్ చేసుకుంటుందే టాప్ 5 కోసం. సో దానికోసం తప్పదు ఆమె సంజన గారికి, ఇంకేం చేయలేం. బట్ ఇది తప్పు కాదు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రితును మాట్లాడేది. సో దానికి తగ్గట్టు ఫొటోస్ కొంతమంది పంపిస్తున్నారు, అది చేస్తున్నారు, దానికి తగ్గట్టు కౌంటర్లు పడుతూనే ఉన్నాయి సంజన గారికి. బట్ ఏంటంటే ఆ పాయింట్లో ఆమె తగ్గట్లేదు, ఇంతగా కూడా గొడవ జరుగుతుంది. సో హౌస్లో ఎవరిని వదలట్లేదు, అందరితో గొడవ పెట్టుకుంటున్నారు. సో తనూజతో కూడా పొద్దున చిన్నపాటి జస్ట్ క్లాష్ అవుతుంది. ఇమాన్యుయల్ని కూడా నేను అడిగాను, ఇమాన్యుయల్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నోరు తెరిచి ఇమాన్యుయల్ అడిగాను, ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి బర్నీ అన్నతోనే ఎవరితో చెప్తుంది, లైవ్లో చూసాను నేను. సో సంజన గారు ఇంకా ఇమాన్యుయల్తో కూడా గొడవ పడడానికి సిద్ధపడే ఉన్నారు. ఇంకా ఆమె మానసికంగా ఈ వీక్ ప్రిపేర్ అవ్వలేదు, కానీ మేబీ నెక్స్ట్ వీక్ కానీ మళ్ళీ బాటంలోకి వెళ్ళి సేవ్ అయ్యి వస్తే ఇమాన్యుయల్ కూడా టార్గెట్ చేస్తారు సంజన గారు.
చెయ్యాలి కూడా, చేస్తారు కూడా, నాకు తెలుసు ఆ విషయం. సేవ్ అయితే మాత్రం అది సంజన గారి పరిస్థితి ఓటింగ్ లో కనిపిస్తుంది. ఇక్కడి నుంచి బిగ్ బాస్ కాలే అండి. ఇప్పుడు ఏంటంటే సంజన గారు ఓటింగ్ పడుతుంది సంజన గారికి, బట్ ఆ రెడ్ కార్డు అదేదో ఉందో సో అది మనకేం తెలియదు కానీ సో దాని సంగతి అది ఏమన్నా జరిగితే అంటే బిగ్ బాస్ టీం అలా కూడా ఆలోచిస్తుందంట. సో టీఆర్పీ ఎపిసోడ్ కోసం మరి అలాంటిది ఏమన్నా సంజన గారి మీద యూజ్ చేస్తే తెలియదు కానీ బట్ సంజన గారు సేవ్ అయ్యేదానికి ఓటింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత బర్నీ అన్న ఓటింగ్ ఉంది. సో నిన్న సింపతి వచ్చింది బర్నీ అన్నకి, పాపం క్లోజ్లో పోయింది బర్నీ అన్నకి. కెప్టెన్సీ వాళ్ళ పాప అడిగింది, అది పోయింది. నిన్న తనూజ వెళ్ళి మళ్ళీ హక్ చేసుకుంది. తనూజ ఓటింగ్ చాలా వరకు డీవియేట్ అవుతుంది, మీకు తెలుసో తెలియదు. తనూజ ఓటింగ్ కొంచెం కొద్దిపాటికి డెమోన్కి, తనూజ ఓటింగ్ కొద్దిపాటికి మన బర్నీ అన్నకి కూడా డీవియేట్ అవుతుంది. అందుకే అఫీషియల్లో అమ్మాయి కొంచెం తగ్గినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే డెమోన్ని కళ్యాణ్ తప్పు చేయలేదు, డెమోన్ తప్పు చేశాడు అనేది ఏదైతే అక్కడ నడుస్తుందో, లేదు పాపం డెమోన్ కూడా మంచోడే ఆయన చెప్పడం కోసం డెమోన్కి ఎంత ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, ఎంత ఫ్యాన్స్ ఉన్నారు అనేది, ఎంత ఓటింగ్ అనేది మనం చూస్తున్నాం. ఆ ఓటింగ్కి సో తనూజ ఓటింగ్ ఎంతమంది సపోర్ట్ చేస్తుంది అక్కడ. సో దాని తర్వాత నిన్న బర్నీ గారి కోసం తనూజ గారు వెళ్ళి హక్ చేసుకోవడం, దానివల్ల బర్నీ గారికి తనూజ గారి ఓటింగ్ ఎంతో కొంత యాడ్ అవటము. సో మేబీ అది కూడా అక్కడ అఫీషియల్ పోల్స్లో కొంచెం తగ్గడానికి కూడా కారణాలు అవి కూడా అయి ఉండొచ్చు. ఈ వీకే కదా, నెక్స్ట్ వీక్, లాస్ట్ వీక్ కదా, అప్పుడు చూసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు తనుజ ఫ్యాన్స్, ఓకేనా. సో ఇలా కూడా ఆలోచిస్తుండొచ్చు. సో వీళ్ళకి కూడా ఆ ఓటింగ్ అనేది కొద్దిపాటిగా డీవియేట్ కూడా అవుతుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అన్న సంగతి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీక్ ఉండడా ఏమో తెలియట్లేదు. మరి బిగ్ బాస్ టీం మరి ఈ వీక్ ఉంచుతా లేదా, ఎందుకంటే నెక్స్ట్ వీక్ టీటీఎఫ్ పెడతారు. సో టీటీఎఫ్లో సుమన్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తారంటే సుమన్ పార్టిసిపేషన్ పెద్దగా ఏం ఉండదు. సో టాస్క్ ఓడిపోయాడు. ఈ టాస్క్లో చూస్తుంటే ప్రోమో దాన్ని బట్టి సుమన్ గట్టిగానే గేమ్ ఆడాడని అనిపిస్తోంది. సో అయినా కానీ మరి సుమనన్న ఉండడా అనేది అయితే మాత్రం సుమనన్నది కూడా గాలో దీపం పెట్టినట్టే ఉంటుంది అనమాట. దివ్య అయితే డ్యామ్ షూర్ అండి, ఎందుకంటే ఆమె కలిసిపోయింది. అండ్ బర్నీ గారితో కూడా గొడవ జరుగుతుంది. బర్నీ గారు చెప్పేది వినట్లేదు. బర్నీ గారు వాళ్ళ అమ్మగారు చెప్పింది కూడా ఆ అమ్మాయి బేఖాతరు చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆయన కోపం వస్తుంది ఆ విషయం. అది అమ్మాయి రియలైజ్ అవ్వలేకపోతుంది, అమ్మాయి తీసుకోలేకపోతుంది. సో ఆ వీక్ అమ్మాయి తనుజతో గొడవలు లేవు, హ్యాండ్స్ అప్ ఇచ్చేసింది, హక్ చేసుకుంది. ఎట్లు చూసినా కానీ సో అంతే, ఫిక్స్ ఎలిమినేషన్ బయటకి. ఇంక ఈ అమ్మాయితో ఉపయోగం లేదనుకున్నప్పుడు బయటికి పంపించేస్తారు. సో సుమననే ఉంచుకుంటారు. ఇంకా అమ్మాయితో ఉపయోగం లేదని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి నెక్స్ట్ వీక్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు తనుజాని టార్గెట్ చేయదు. నెక్స్ట్ వీక్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? బర్నీ గారిని టార్గెట్ చేస్తుందా? లేదు, ఇంక మళ్ళీ అమ్మాయి ఇమాన్యుయల్ తోటో కళ్యాణ్తో గొడవ పెట్టుకుంటే ఈ వీకెండ్ లోపల ఏదైనా అప్పుడు మేబీ నెక్స్ట్ వీక్ కూడా సేవ్ చేసి వేరే వాళ్ళు ఎలిమినేట్ చేస్తారేమో. కానీ ఇంకా లేకపోతే మాత్రం ఆ అమ్మాయి బిగ్ బాస్ టీంకి ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ తనే అవుతుంది అనమాట. అది లేదు, ఆ అమ్మాయి ఏదైనా మిరాకిల్ చేస్తే సుమనన్న లైన్లో ఉన్నాడు, సంజన గారు లైన్లో ఉంది, బర్నీ గారు కూడా లైన్లో ఉన్నారు. సో సింగిల్ ఎలిమినేషన్ అండి, మ్యాక్సిమం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ చేయరు. ఒకవేళ టాప్ 6 అని అనుకుంటే మాత్రం నో డబుల్ ఎలిమినేషన్, లేదా టాప్ 5 అనుకుంటే మాత్రం లాస్ట్ 14th వీక్ ఏదైతే ఉందో, లాస్ట్ బిఫోర్ వీక్, సో 14th వీక్లో డబుల్ ఎలిమినేషన్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ వీక్ నో డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అనమాట. సో అది ఓవరాల్గా. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. జై హింద్.